నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లెలో దుండగులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. తన నివాసం నుంచి గుడికి వెళ్తుండగా దారి మధ్యలో అటాక్ చేశారు. వెంటనే స్థానికులు ప్రతాప్ రెడ్డిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆసుపత్రికి వెళ్లి ప్రతాప్ రెడ్డిని పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇందూరి ప్రభాకర్ రెడ్డిని హత్య చేశారని తెలిపారు. ఆ కేసులో ప్రతాప్ రెడ్డి కీలకంగా ఉన్నందున అతనిపై కిరాతకంగా దాడి చేశారని మండిపడ్డారు. ఆళ్లగడ్డ తాలూకా గోవిందపల్లె గ్రామంలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సిరివెళ్ల మండలం కన్వీనర్ ఇందూరి ప్రతాప్ రెడ్డి గారిని అతని ప్రత్యర్థులు దారుణంగా గుడిలో ఆయన ఈరోజు శనివారం కావడంతో దేవుడికి పూజ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన దేవుడికి నమస్కరిస్తున్నప్పుడు వంగి వెనుక నుంచి వచ్చి ఒక కొడలతో దీంతో దారుణంగా మెడ మీద తల మీద గాయపరచడం జరిగింది, నరకడం జరిగింది. ఇప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2017 సంవత్సరంలో ఇదే గోవిందపల్లె గ్రామంలో ఇదే ఇందూరి ప్రతాప్ రెడ్డి బ్రదర్ ఇందూరు ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా ఆ రోజు అతి దారుణంగా గవర్నమెంట్ వీళ్ళు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో గెలిచారు. 2014లో గెలిచి 2016లో పార్టీ మారి 2017లో మేము ఆ రోజున టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన 3 నెలల లోపలనే ఆ రోజు వాళ్ళిద్దరిని కూడా అతి దారుణంగా చంపడం జరిగింది. ఇందూరి ప్రసాద్ రెడ్డి ఉన్నారు దీంట్లో విక్టిమ్. అది ఒక రవిచంద్ర రెడ్డి ఇంకొక అతను వచ్చి వీళ్ళ పైన దాడి చేశాడు. గుడిలో ఉండినప్పుడు దాడి చేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసాను, అక్కడ డిఎస్పీ ఆళ్లగడ్డ ఉన్నాడు. నేను స్క్రీన్ విజిట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు సిటీ స్కాన్ అన్ని అయింది, కొద్దిగా స్టేబుల్ కండిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు వెంటనే వాళ్ళకి పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పట్టుకుంటాం. మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ప్రస్తుతం ఈయన పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? దాంతోపాటు బ్రిజేంద్రారెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారు, గతంలో ఏ విధంగా హత్య చేశారు, ఇప్పుడు దాన్ని మాఫీ చేసుకోవడానికి ఏం జరుగుతుంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఆయన పేర్కొనడం చూస్తున్నాం. బిందు చంద్రబాబు పాలనలో ఫ్యాక్షన్ రాజకీయ ఘటనలు మళ్లీ పడగ విప్పుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే రాష్ట్రంలో యొక్క శాంతి భద్రతలు అనేది రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల యొక్క గ్రామంలో ఫ్యాక్షన్ దాడులు అనేది కొనసాగుతున్నది. ఇన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మరి ఫ్యాక్షన్ పడగ విప్పుతూ భయాందోళనకు గురి చేసే విధంగా యొక్క దాడులు కొనసాగుతున్నది. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుడైన ప్రతాప్ రెడ్డిపై వేట కొడవలతో అతి దారుణంగా దాడి పాల్పడడం జరిగింది. అక్కడే రక్తముగ్గులో పడి ఉన్న ప్రతాప్ రెడ్డిని అక్కడ ఉన్న స్థానికులు యొక్క నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అతని పరిస్థితి విషమించడంతో అతన్ని ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. అతని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఈ యొక్క ప్రతాప్ రెడ్డి అన్న అయిన ప్రభాకర్ రెడ్డి, అతని బావమర్ది అయిన శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసిన కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారే ఈ రోజు దాడికి పాల్పడ్డారని చెప్పేసి. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.